మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గుడివాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వెనికండ్ల రాము విచ్చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిటీ స్వచ్ఛంద సేవా గుణంతో సమాజం మీద అభిమానం, ప్రేమతో మీ సమయాన్ని మానవ సమాజం కోసం వెచ్చించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కొంతమంది డబ్బుల రూపేణ సహాయం చేస్తూ, మరికొంతమంది బ్లడ్ డొనేట్ చేస్తూ, మరికొంతమంది వస్తు రూపంలో సహాయం చేస్తూ ఉంటారని తెలిపారు. తోటి వారికి సహాయం చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అధ్యక్షులు అన్నపురెడ్డి గోపిరెడ్డి, చైర్మన్ గా పినమనేని వేణుగోపాలరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా పొట్లూరు శేషగిరిరావుని ఎన్నుకున్నారు. పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేయించున్నాము. ప్రాంతీయ భేదములకు అతీతంగా ఒకే కుటుంబంగా మానవతా అభివృద్ధికి ముఖ్యంగా ప్రజలందరికీ, అలాగే మానవతా సంస్థ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇలా చారిటీ చేసే వాళ్ళంటే చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మనకి ఇప్పుడు లయన్స్ క్లబ్ అన్నారు, డాక్టర్స్ క్లబ్ అన్నారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన దాంట్లో మా చిన్నప్పటి కంటే ఇప్పుడు సమాజం మీద భక్తులు మారింది, సమాజం మీద శ్రద్ధ పెరిగింది. అలాగే కొంతమందికి బాగా అంటే ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ మంది సభ్యులు ద్వారా ఎక్కువ మంది పనిచేస్తుంటాము. అలాగే మనకి ప్రస్తుత సమాజంలో వ్యతిరేక భావన కూడా వేరే రకంగా పెరుగుతూ వస్తూ ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం మీరందరూ ఇలా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, మీకు ఈ సంస్థ ద్వారా అంటే చాలా మంది రకరకాలుగా డొనేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే కొంతమంది డబ్బులు డొనేట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వస్తువులు డొనేట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది విద్యాదానం చేస్తూ ఉన్నారు. అంతా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దాంతో పాటు నేను అందరినీ కోరుకునేది ఒకటి, అన్నిట్లోకి అత్యంత విలువ ఉంది మీరు డొనేట్ చేయగలిగింది, మీరు యూజ్ చేస్తున్నది సమయం. ఎవరైనా కానీ కొంత సమయాన్ని మనం సమాజం కోసం డొనేట్ చేద్దాం అనుకున్నాం. అది చాలా వ్యత్యాసం తీసుకోవాలి మన సమాజం. మన గురుగారికి ప్రత్యేకంగా అవసరం ఉన్నది. ఎందుకంటే అసలు బాధ్యత వహించ అనేది ఎక్కడ చూసినా కానీ కనపడుతుంది. ఎవరిని చూసినా కానీ అసలు బాధ్యతగా వ్యవహరించడం కానీ, చిన్నగా ఇంట్లో చిన్న విషయాలు కూడా పట్టించుకోవడం కానీ మనకి అలవాటు. సరే ఇక్కడ గురువు నాకు చాలా బాగా అవుతుంది. ఎందుకంటే నేను ఈ పక్కన ఈ కమలాపురం దీని పక్కన అక్కడ చూస్తే చెత్త వేస్తూ ఉన్నారు. పండుగ ఎంత ట్రై చేసినా కానీ పోతా ఉన్నారు. దీంట్లో ఆరోగ్య పక్కన అయితే దాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. పొంగళ్లు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్లూరు నుంచి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుందని తెలియజేశారు. అమరావతి రైతులు, రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతుల కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునఃప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్, పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టే, అమ్మ బిడ్డలు కాబట్టే
ఆయన కూడా అమ్మ బిడ్డే. ఒక అవకాశం ఇచ్చింది అమ్మ. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారుతాడేమోనని. అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీర సార సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, వస్తున్నామమ్మ, కరుణించమ్మ. కృష్ణా జిల్లా కానూరు విజయవాడ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కస్తూరిబాయిపేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడీ ప్రీ స్కూల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీఎస్ సూపర్వైజర్ వి విజయ ఐసీడీఎస్ లక్ష్యాలు, అంగన్వాడీ లబ్ధిదారులకు అందిస్తున్న సేవలని వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం నారాచార్య, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి నాగాజిలి, పి మహాలక్ష్మి మరియు అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్ కి మనము ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తాం అన్నమాట. ఆ వచ్చిన పిల్లల్ని గ్రాడ్యుయేషన్ చేసి మనకి ఈ రోజు అంతా చేసాం కదా, గ్రాడ్యుయేషన్ చేయాలి 4 days చేసిన తర్వాత మనం సర్టిఫికేట్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తాం, ప్రమోట్ చేస్తాం వాళ్ళు గవర్నమెంట్. మళ్ళీ కొత్తగా 3+ పిల్లలందరినీ కూడా మనం స్కూల్లో ఆహ్వానించాం. 3+ వాళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ బాగా విద్యాసేసి ఫస్ట్ లైన్ లో కూర్చోటం, చెప్పులు లైన్ లో పెట్టడం, అన్నం తిరగటం మంచి అలవాటు. అంటే ఎవరైనా వచ్చినప్పుడు మిస్ చేయడం, మమ్మీ డాడీ మిస్ చేయడం, మనకు చిన్న చిన్న అప్లికేషన్ అనేది నేర్పిస్తారు అనమాట. 4+ వచ్చిన తర్వాత కొంచెం ABCDలు, మన నెంబర్స్, వర్డ్స్, వొవెల్స్ ఇవన్నీ నేర్పించి కొంచెం టచ్ చేసి పంపిస్తాం అన్నమాట. మనకి గైడెన్స్ చేస్తారు. ఈ కలర్ని స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ చెప్తూ లైన్ లో పెట్టాలి, కింద పడకుండా అన్నం తినాలి. మంచి అలవాటు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శ్రీ మార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి హౌస్ డే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దీవెనలు అందుకున్నారు. అంతేకాకుండా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభించారు. బడేటి చంటితో పాటు ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగరాధ్యక్షులు లగిరెడ్డి కాశీ నరేష్, పలువురు నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి మాట్లాడారు. మార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవంలోనూ అదేవిధంగా గంగానమ్మ తల్లి ఉత్సవ నిర్వహణలో శాసనసభ్యులు బడేటి చంటి, జనసేన
జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. అదేవిధంగా ఏలూరు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ గంగానమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన మార్కండేయ స్వామి గుడిలో మొన్న కళ్యాణం జరిగిందండి. కళ్యాణం వేళ వసంతోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా సందర్శనార్థం మన బడేట్ సంటి గారు ఎమ్మెల్యేగా మన మార్కండేయ స్వామి గుడికి ఇచ్చేశారు. అక్కడి నుంచి సదరన్ బాయ్స్ అందరూ కలిసి గంగానమ్మ స్నానం చేయించారు. ఇక్కడ చాలా బాగా చేయించారు. అందరూ కలిసి ఒకే కూటమిగా ఏర్పడి అందరూ కూడా కార్యక్రమం జయప్రదం చేశారు. అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే బడేట్ సంటి గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. స్థానిక సదరన్ బాయ్స్ దక్షిణ బీడులోని అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొలువు తెచ్చి ప్రతి సంవత్సరం గ్రామం బాగుండాలి, ఊరు చల్లగా ఉండాలి, అందరినీ కాపాడే తల్లి మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి ఈ సంవత్సరం అమ్మవారి జాతరని చేయడానికి నిలబెట్టారు. వీళ్ళు గత సంవత్సరం కూడా చేసి ఏం కోరుకున్నారంటే ఈ అరాచక శక్తులు, ఈ అంతమంది శక్తులు దూరం అవ్వాలి తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాం. మరి ఆ అరాచక శక్తులను దూరం చేసి ఒక కూటమిని మాకు అప్పచెప్పి విజయోత్సవం చేసుకునేలాగా చేసావు తల్లి అని చెప్పి మొక్కులు తెచ్చుకున్న ఈ సదరన్ బాయ్స్ కి ఏలూరు పట్టణ టీడీపీ ఆఫీస్ బడేట్ సంటి గారి ఆఫీస్ నుంచి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా తల్లి ఆశిస్తుండాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో వసతులపై ఆరా తీశారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చిన రోగుల్ని ఆసుపత్రి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో వసతుల్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో పలు సమస్యలు వైద్య సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే సమస్యని పరిష్కరిస్తారని సిబ్బందికి హామీ ఇచ్చారు. అనంతరం చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. అలాగే ఓకే प्रोड्यूसर नवी कमा आप आप
చింతలపూడి పట్టణంలో చినుకు పడితే ప్రధాన రోడ్డు జలమయమైంది. ప్రధానంగా ఫైర్ స్టేషన్ సెంటర్, రత్న థియేటర్ వద్ద, పాత బస్టాండ్ వద్ద నీళ్లు నిలువుండిపోయి చెరువులా తలపిస్తోంది. ఈ రహదారిలో కొత్తగా వచ్చే వాహనదారులు ఎక్కడ గుంట ఉంటుందో, ఎక్కడ మెరక ఉంటుందో తెలియక దిగడంతో పలువురు స్కిడ్ అయి కాళ్లు చేతులు విరక్కొట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో అక్కడ సిమెంట్ రోడ్డు వేయటం జరిగిందని, అయితే నాణ్యత లోపం వలన వేసిన వెంటనే పాడైపోయి తిరిగి యథాస్థితికి చేరుకుంది. ఉద్యమాలు చేసిన సంఘాలు చేసేదేమీ లేక మిన్నకుండిపోయారని అంటున్నారు. పాలకులు, అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ పుస్తకాలను పంపిణీ చేశారు. ముందుగా కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీకి వచ్చిన బడేటి చంటికి అక్కడ ప్రజలు అడుగడుగున జిందాబాద్ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు కలవడానికి వచ్చే ప్రజలు నోట్ పుస్తకాలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుల వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకున్నా ఎవరో అదే చేయకండి రా చేయకండి. చాలా బాగా సంబంధించినటువంటి మరి సంబంధించినటువంటి మరి తెలుగుదేశం మరి అలాగే సంస్థల పార్టీ నాయకులందరికీ నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాలనీలో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో పిల్లలకి ఉచితంగా పుస్తకాలు పంచి పెడతామని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఉచితంగా ఈ పుస్తకాలు అనేది నాయి కాదు. ఏదైతే నా దగ్గరికి ప్రజానీకం అంతా కూడా నేను విజయం సాధించిన తర్వాత బొకేలును దండలు తీసుకొస్తున్నారో అవి మొదటి రోజున నేను రెండో రోజు చూశాను. అవన్నీ కూడా నిరుపయోగంగా తెల్లారు మున్సిపాలిటీ ట్యాక్స్ లో వేసుకెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఒక వాయిస్ ఇచ్చా. ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి తోచినంత ఏదోటి రెండో మూడో పుస్తకాలు తీసుకురండి, అవి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది మీరు అందించినట్టుగానే నేను చెప్తానన్నా. ఈ పుస్తకాలు అందించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు నా చేతుల మీదుగా అందిస్తున్నారు. వాళ్ళ డబ్బులు నిరుపయోగం అవ్వకోకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని ప్రతి రూపాయి మేము ఏదైతే అనుకున్నామో తప్పనిసరిగా విధ్వంసం అనేది మా పార్టీకి చేత కాదు. ప్రతి ఒక్క రూపాయికి కూడా ప్రజలు నా కోసం ఖర్చు పెట్టద్దు, అది పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని సదుద్దేశంతో చేశాను. ఈ ఉద్దేశంతో ఎవరైతే ఈ పుస్తకాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఏదైతే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి పి జయలక్ష్మి గారు, శ్రీమతి నీలోఫర్ గారు చేతుల మీదుగా, అలాగే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా వీళ్ళకి ఇచ్చి రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు నా నోటీసు తీసుకొస్తే నా దగ్గరికి ఎవరైనా వేరే కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అనేది ఇప్పుడు ప్రారంభోత్సవం కాబట్టి స్కూళ్ళన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మళ్ళీ పుస్తకాలతో పని ఉండదు. తర్వాత వాళ్ళకి కానీ రేపొద్దున ఏ రూపాయి అయినా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ముందు ముందు కూడా ఇటువంటి కార్యాచరణ. ఏలూరు జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున
జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ లావణ్య వేణికి జిల్లా కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు వినతి పత్రం అందజేశారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కు రైతాంగ సమస్యల్ని రైతు సంఘం నాయకులు వివరించడం జరిగింది. జిల్లాలో రబీ ధాన్యం అమ్మిన రైతులకు ఇవ్వవలసిన 240 కోట్ల ధాన్యం బకాయి సొమ్మును నిధులు విడుదల చేయాలని కోరారు. సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకి విత్తన కంపెనీల నుంచి అగ్రిమెంట్స్ ఇప్పించాలని తెలియజేశారు. నూజివీడులో ఉద్యానవన శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని అన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార విధానం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానికోసం ఇవాళ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. ప్రధానంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతాంగ సమస్యల మీద దృష్టి సారించాలని, అట్లాగే రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్లలో వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 19 రకాల సమస్యల మీద మేము విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాము. ప్రధానంగా జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకి, రబీ ధాన్యం అమ్మిన రైతులకి దాదాపు 240 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి. దాదాపుగా 2.5 నెలలు అయిపోతున్నా సరే ఇవాళ రైతుల ఖాతాలకు జమ కాలేదు. కాబట్టి ధాన్యం బకాయి సొమ్ముల నిధుల్ని వెంటనే విడుదల చేసి రైతులకి, కౌలు రైతులకి అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మరి రైతుల చేతుల్లో పెట్టుబడికి డబ్బులు లేక అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న, ఎందుకంటే వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ పెట్టుబడి సాయాన్ని ఇవాళ తక్షణమే అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే రైతుతో పాటు కౌలు రైతులందరికీ కూడా ఈ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంట సాగుదారు హక్కు చట్టం ద్వారా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందే పరిస్థితి కనబడట్లేదు. భూ యజమాని ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా సంతకంతో నిమిత్తం లేకుండా పాత పద్ధతుల్లోనే ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 1,50,000 మంది కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వడ్డీ లేని పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమా పరిహారాలు, అట్లాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నది. మరి అట్లాంటి పోలవరం ప్రాజెక్టు ఏలూరు జిల్లా పరిధిలో ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా ఏదైతే అక్కడ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వైద్యం వికటించి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఘటన దెందులూరు నియోజకవర్గం వేగివాడలో చోటు చేసుకుంది. ఏలూరులో 3 సంవత్సరాల క్రితం ప్రభా హాస్పిటల్లో చేసిన వైద్యం వికటించి వేగివాడకు చెందిన సుమారు 13 సంవత్సరాల బాలుడికి కాలు వంకర వచ్చి నడవలేని స్థితిలో ఉండగా సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందన ప్రాంగణంలోనే ఉండటం వలన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాస్పిటల్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బాలుడి తల్లి మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వలన మా బాబు ఈ రోజు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇంత చిన్న వయసులోనే నడవలేకపోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. అధికారులు మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా వేడుకుంది. ఆరోగ్యశ్రీలో చేసి బాధ్యత కానీ డిసిహెచ్ కానీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసి కాంపన్సేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసి దానికి 2 రోజులు ఏంటంటే మళ్ళీ వేరే హాస్పిటల్ నుంచి వీళ్ళకి ఆ 2 కార్డులు కూడా ఇద్దరే కూడా చిన్న వయసులో వాళ్ళకి నిర్లక్ష్యం వల్ల చూసి ఆర్డీఓ కమిటీలాగా వేసి ఆర్డీఓ సంవత్సరంలో ఇద్దరిని పిలిపించి విచారణ జరిపించమని చెప్పి
గవర్నమెంట్ ఎట్లా చేయాలి ఏంటనేది నేను వాళ్ళకి ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలనేది మాకు తెలుసు. డిసిహెచ్ నాకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలి. ఇది మెడికల్ లైబిలిటీ కేసు కింద వస్తుంది. అతను కాంపన్సేషన్ అతను మీరు ఇచ్చే రిపోర్ట్ని బట్టి దీన్ని బట్టి వీళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇవ్వాలి. ఆ రకంగా మీరు ఏర్పాటు చేయండి మేడం. చాలా ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని వెలుగులో తీసుకొస్తే వీడియో కూడా ఇట్లాంటి సఫలర్స్ ఎవరైనా ఉంటే అదే హాస్పిటల్ నుంచి ఏమైనా ఉంటే వచ్చి కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూద్దాం. ఇది ప్రభా హాస్పిటల్ ఏలూరు డాక్టర్లు చేయాలి తప్ప బిజినెస్ చేసి పిల్లలకి జీవితంతో ఆడుకోకూడదు తప్పండి మేడం. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా వైద్య వృత్తిని చేయటం వల్ల ఈ ఇద్దరు బాబులకి కూడా ప్రమాదం జరిగితే 2 కాళ్ళు మోకాళ్ళు ఇవి చూడండి ఎట్లా పోయినాయో. ఇది ఫెయిల్. ఈ మోకాలు చెప్ప ఇక్కడ సర్జరీ చేశాడు, ప్లేట్ వేసాడు, కాలు వంకర పోయింది. ఇది ఇతను కూడా ఇటు పక్కన డాక్టర్ని దేవుడుగా నమ్మి వైద్యం చేయించుకుంటాం. అలాంటి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు మోకాళ్ళు సేమ్. వృత్తిపరంగా వాళ్ళు ఏదైనా ల్యాప్సెస్ ఉండుంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళ మీద అన్నింటినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ యొక్క వైద్యపరంగా ప్రభుత్వంతో సహాయం చేపిస్తుంతో పాటు మళ్ళీ అది రెక్టిఫై చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ధైర్యాన్ని కల్పిస్తుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో అరాచక పాలన ఏర్పడి వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను అవినీతిని బట్టబయలు చేస్తూ దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. అనంతరం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం ఏలుబడిలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు నిధుల్ని పక్కదోవ పట్టించారని, దుర్వినియోగపరిచారని, వాటిపై అధికార యంత్రాంగం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, అధికారులు చొరవ చూపి రైతులకు న్యాయం చేయాలని తెలియజేశారు. చెప్తాకి వెళ్ళారు. ఇవన్నీ చెప్తాను అడవు పని మాట్లాడతాను చెప్తానంటారు తీసుకోలేదు. కానీ మీకు వాడు వస్తే గ్రీవెన్స్ వస్తే ఏం సమాధానం చెప్తామని వచ్చారు. నేను చెప్పి చేసాను కదండి, జీతం సగం చెప్పేస్తారండి, సగం చెప్పేస్తారా? మీకు సాయంత్రం లోపు మీ ఎస్సీ కానీ మీరు కానీ వచ్చి ఆ సమాధానం చెప్పండి. మాకు నీళ్ళు ఎన్ని ఇస్తారు, 6 మందికి ఏమని అడుగుతున్నాం మేము. నీళ్ళు ఏ విధంగా ఇస్తారో, ఆ చూడు ఆ వీడు ఏ విధంగా రిమూవ్ చేస్తారో చెప్పండి. మీ ఎస్సీ గారికి నేను చెప్పా, మీ సీఈతో కూడా మాట్లాడాను. సతీష్తో, మీ సీ సతీషే కదా, సతీష్తో కూడా మాట్లాడాను. ఇమీడియట్గా ప్యాకప్ చేయాలి. సాయంత్రంలో మాకు ఏమిటో చెప్పాలి. గోదావరికి కృష్ణాకి చివరి ప్రదేశం, చివరి ప్రాంతం థైలాండ్ ప్రాంతం మా నియోజకవర్గం రావటం, మరి వీడితో కిక్కర్స్తో రకరకాల గడ్డి జాతితో కాలువలో మరి ప్రవాహానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే 24 గంటల్లో చర్య చేపట్టి చివరి భూముల దాకా కూడా నార్మల్గా నీళ్ళు ఇచ్చడానికి ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా ఇప్పించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. రైతు భరోసా ట్రాక్టర్ల విషయం దెందులూరు నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, కల్టివేటర్సు, ఫుల్ వీల్సు, రోటావేటర్సు, పట్లర్లు, వివిధ రకాల యంత్ర సామాగ్రిని 40% ప్రభుత్వ నిధులతో 10% గ్రూపు యొక్క కాంట్రిబ్యూషన్తో
50% సహకార బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో ఇవ్వటం జరిగింది. అవి పూర్తిగా కస్టమైజేషన్ కోసం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే బీసీ, ఎస్సీ, మైనారిటీ, స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఉన్నారో ఈ గ్రూపులో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులు వ్యవసాయం చేసుకుంటంతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సాగు చేసేటువంటి రైతులకి అద్దె ప్రాతిపదికమున తక్కువ ఖర్చుతో సాగు చేయాల్సినటువంటి పరికరాల్ని వీళ్ళ సొత్తులాగా జగనేదో వీళ్ళకి సొంతంగా ఇచ్చినట్లు ఇప్పుడు దాకా బిల్డప్ కొట్టారు. ఎవడికి 1 ఎకరం కూడా దున్నలా, ఎవడికి సాగులో పెట్టలా. వాటిని రకరకాలుగా వాళ్ళకి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో పెద్ద పెద్ద రైతులు పామాయిల్ గేదెలు తోలుకుంటానికి ఆ మెషలు తయారు చేయించుకున్నారు. కొంతమంది కరెంటు పరికరాలు స్తంభాలు దింపడానికి, ఎత్తడానికి, లైన్లు లాగటానికి, ఆ హోల్స్ చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ బిగించుకున్నారు. ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేశారు. కొంతమంది చేతులు మార్చి. ఏలూరు జిల్లా ఏలూరులో స్థానిక లక్ష్మీనగర్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్ష్మీనగర్ కాలనీలో పేరు పొంది అభివృద్ధికి నోచుకోలేని వైసీపీ ప్రభుత్వంలో కనీసం లక్ష్మీనగర్ వైపు చూసిన దాఖలాలు లేవని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఏలూరు జిల్లాలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటిని స్థానికంగా ఘనంగా సత్కరించి అభినందించారు స్థానికులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లపల్లి మురళి, వెంకట్రావు, సోము, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కొంచెం కేక్ లేకుండా పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సార్ని కూర్చోబెట్టి చిన్న శిశు సత్కారం జరుగుతుంది. ఒకసారి తీసి సత్యనారాయణ గారు సాల్వా చెప్తారు. మురళి గారు దండేసి సార్ని సన్మానిస్తారు. ఓకే సార్. వెళ్ళిపోయిందంటే ఈజీగా ఫస్ట్ ఫండ్ వచ్చింది దానికి పెట్టేయగలుగుతా. రుణాని నగర్ నుంచి ఏదైతే ఇక్కడ వరకు ఆ రోడ్ని ఆ ఫండ్ నేను మీకు ఇంటర్నల్ గా మీకు ఏదైతే నీళ్లు నిలిచిపోతున్నాయో ముందు దానికి ప్రయారిటీ ఇచ్చుకోవడం మంచిదని నా ఉద్దేశం. మీరు ఆలోచించండి దాన్ని. ఎందుకంటే మీకు ఇప్పుడు అవునా కాదమ్మా, నిజం ఒప్పుకోవాలి మీరు, అంతేనా? పని ఆయన ముఖ్యంగా పని చేయించాడు మీ మీద, ఒత్తిడి చేసి 6ంటికి 7ంటికి బ్రాండీ షాపుల దగ్గర నిమ్లు పెట్టి బ్రాండీ షాపుల్లో మందు అమ్మించి పరిస్థితి తీసుకొచ్చారు. పేక మీద కత్తిపెట్టి నువ్వు చెయ్యాల్సిందే అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక రకాలుగా అసలు మీరు సమ్మె చేసి ఇంటికి నోటీసులు పంపించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే హౌస్ అరెస్టులు చేయించారు. నాయకులందరూ అటేపై మాట్లాడారు. ఏమైపోయారు వాళ్ళ నాయకులు? ఒక్కడ మాట్లాడే పని లేదు. సంస్కృతి సంస్కారం లేకోకుండా టీవీల ముందు బూతులు మాట్లాడారు. నాకు కూడా పైనుంచి ఉన్నాయి, మీరు కూడా మాట్లాడండి డిబేట్లోని. నేనేమన్నానంటే బూతులు మారతాం నాకు వచ్చినా నా రాజకీయం కోసం బూతులు మాట్లాడిన అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నా. నేను ఒక్క రోజున కూడా తప్పుడు మాట ఎవరి గురించి మాట్లాడాలి, నాకు అవసరం లేదు. ఎవరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఒకరిని విమర్శించాలంటే మామూలుగా పనితనంలో విషయంతో సబ్జెక్ట్ పరంగా విమర్శిస్తాను తప్పితే వాడు మాట్లాడిన దానికి నేను సభ్యత సంస్కారం లేకుండా నాకు మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే నేను ఒక బాధ్యత గల అప్పుడు అభ్యర్థిని, ఇప్పుడు క్యాండిడేట్ని. ఏదైనా మాట్లాడితే నన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు ఎవరైనా. రేపొద్దున నేను తప్పు మాట్లాడాను అనుకో. నా పేరు మురళి, గొల్లపల్లి అడ్వకేట్ని. ఈరోజు ఏలూరు నగరంలో 49వ డివిజన్ లక్ష్మీనగర్లో ఈరోజు అత్యంత భారీ మెజారిటీతో గెలిచినటువంటి స్థానిక ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని ఇక్కడికి ఆహ్వానించడం, మరి ప్రజల సమక్షంలో, లక్ష్మీనగర్ ప్రజల సమక్షంలో మరి అభినందించి వారికి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా
స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీనగర్ ప్రజలు అనేక రకాలైన సమస్యలు గత 5 సంవత్సరాల కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావటం, అలాగే వారు కూడా పాజిటివ్ గా స్పందించి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆర్డర్ ప్రకారం డే బై డే ప్రజల ముందు వచ్చి నేను సమస్యలను తెలుసుకొని అలాగే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి నా శాయశక్తులకు కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కుదరనప్పుడు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమక్షంలో అలాగే లోకేష్ బాబు గారి సమక్షంలో కూడా తీసుకెళ్లి అక్కడ వారి దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన అనుమతులు సాధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీరుస్తారని చెప్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మా లక్ష్మీనగర్ లో ఏదైతే ఉందో ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ అడిగాము. అలాగే రామాయ కోనేరు అని పక్కన కోనేరు ఉంది, దానికి గతంలోనే కొంత ఫండ్ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫండ్ ని త్వరితగతిగా మాకు శాంక్షన్ చేసి రామాయ కోనేరుని అభివృద్ధి చేయాలని కూడా మేము కోరాము. అలాగే ఇక్కడ లక్ష్మీనగర్ లో అత్యధికంగా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఆ ఓపెన్